ఇప్పుడు గౌరవ ఎమ్మెల్సీ పెద్దలు మాజీ మంత్రివర్యులు సారన్నను మాట్లాడాల్సిందని కోరుతున్నారు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. ఈనాటి మన ముఖ్య అతిథి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఇప్పుడే చారి గారు చెప్పినట్టుగా మన హరీష్ అన్న గారి నేతృత్వంలో ఎంతోమంది యువతి యువకులందరూ కూడా ముందుకు నడిపించిన వ్యక్తి రథసారథి కేసీఆర్. తర్వాత గుండె లాంటి ప్రతి గుండెలో స్థానం ఉన్న వ్యక్తి హరీష్ అన్న చెప్పక తప్పదు. అదేవిధంగా జిల్లాలో మాజీ అమాత్యవాళ్ళు పెద్దలు గౌరవనీయులు ఎర్రబెల్లి దయాకర్రావు గారు, పెద్దలు సభకు నమస్కారం. పెద్దలు ఏమనుకోవద్దని క్షమించవచ్చుగా కోరుకుంటూ, కాలాయుతమైంది ఇప్పటికే నేనేం చెప్పదలుచుకోలేదు. వరంగల్ గడ్డ అంటేనే 221లో ఫిబ్రవరిలో మార్చిలో పెద్ద ఎత్తున సభ పెట్టింది, శ్రీకాంత్ చుట్టింది వరంగల్ జిల్లా అని చెప్పమన్నారు. ఆనాడు జయశంకర్ గారిని నా అధ్యక్షతన మీటింగ్ పెట్టి ఆనాడే జయశంకర్ గారు రాబోతున్నాడు కేసీఆర్ అని చెప్పిన సభ వరంగల్ అని కూడా మరొక చెప్తున్నాను. ఆ రోజు జిల్లాకు నేను శాసనసభ్యుగా ఉన్నాను. ఆనాడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల పెద్దలు రమణారెడ్డి గారు ఉన్నారు, మా సీనియర్ నాయకులు డాక్టర్ బండా ప్రకాష్ గారు ఉన్నారు. వారందరున్నా కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఈయన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నా కూడా ఎంతో రకాలుగా భయపెట్టి ప్రేమ చేసిన వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా తెలంగాణ వాదానికి నిలబడి నేను శ్రీకాంత్ ఇచ్చిన జిల్లా ఇది వరంగల్ పట్టణం జిల్లా అని కూడా మరొక చెప్తున్నాను. అందుకే ఏమైనా సరే కడియం శ్రీహరికి కుటుంబానికి బుద్ధి చెప్పుడు కాదు, బుద్ధి చెప్పి ఆల్రెడీ నిన్న వారు కండ కప్పుకున్నారు. 10 ఇమీడియట్లీ నాకు 25 నిమిషాలు నాకు చాలా 20 ఫోన్లు వచ్చినాయి హైదరాబాద్ నుంచి. సుమారు 20 మంది ముఖ్యులందరూ కూడా, ఎందుకంటే పాత మిత్రులు వాళ్ళందరికీ నేను నా పట్ల కొంచెం కింద కొంచెం గౌరవం వ్యక్తి కనుక చాలా 20 మంది నాకు ఫోన్ చేసి ఏందని అడిగితే వాస్తవాన్ని చెప్పిన వ్యక్తిలో నేను ఒక్కని నిన్న. అందుకే వాళ్ళు కూడా పరిశాలు ఉన్నారు. ఇవాళ ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. మరి అలాంటి పెద్ద జిల్లా వరంగల్, మరి తెలంగాణకే గుండె లాంటిది వరంగల్ జిల్లాలో ఏమైనా అయితే కాంగ్రెస్ పార్టీకి పుట్టగత ఉండే అనే విషయాన్ని కూడా ఆది నాయకత్వం ఊహిస్తున్నట్టుగా నేను భావిస్తున్నాను. ఇది వాస్తవం. ఇది కలుబోలు మాట చెప్పేవాడిని కాదు, నేను చెప్పాలి కూడా నాకు అలవాట్లు కూడా లేదు. ఈరోజు నిన్న చూసిన తర్వాత చాలామందికి కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నారు. శాస్త్రంగా నేను కూడా ఉన్నాను అక్కడ. కేసీఆర్ బస్సులు దిగుతుంటే చాలామంది ఉద్యమ నాయకులు కాకుండా రైతు అందరూ కూడా తెలంగాణ అభిమానులు కూడా కళ్ళలో నీళ్ళు పెట్టుకోండి, ఏంది ఇదంతా. అలాంటి పెద్ద మనిషి ఇబ్బందితోటి కాళ్ళ నొప్పుతోటి మెట్లు కూడా దిగలేని పరిస్థితి కర్రబట్టుకున్న విషయం చూసిన తర్వాత, అలాంటి సంఘటన చూసిన తర్వాత ఎవరు కూడా మనసులో లేరు. ఎవరు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికన్నా ఎక్కువగా కేసీఆర్ నాయకత్వంలో అభ్యర్థి పెట్టిన గెలిపించి తీరాలని నిర్ణయ శబ్దం తీసుకున్నట్టు కనబడ్డా నాకు. ఎందుకంటే అది వాస్తవం. కేసీఆర్ సొంతం కోసం కాదు, ఇది ఈ తెలంగాణ అభివృద్ధి కొరకు, తెలంగాణ అన్ని వర్గాల ప్రజలకు సుఖంతో ఉండాలన్న కోరికకు చేసిన పార్టీది. అందుకే ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీ చేసిన తర్వాత ఇలాంటి వారు చాలామంది నేను కూడా అవకాశం అది, నేను కూడా ఇలా నాకు కూడా పదవి వచ్చింది. ఇలా నేనే తక్కువేం కాదు, నేను కూడా అవకాశం అది. ఇలా నాలాగా అందరికీ వచ్చారు. ఇలా అందరూ చాలా ద్రోహం చేసి పోతున్నారు. అలాంటి వారిని సరైన రీతిలో సరైన టైంలో బుద్ధి చెప్పే ఆసనమైందని విజ్ఞప్తి చేస్తూ మనమందరం కూడా కేసీఆర్ నాయకత్వాన్ని తప్పకుండా గులాబీని జెండాను మరవద్దని అట్టడుగు వర్గాలు, ముఖ్యంగా అట్టడుగు వర్గాలు, బలువు బలిగిన వర్గాలందరూ కూడా మన అందరి ఆత్మగౌరవం కల్పించిన ఏకైక పార్టీ ఏకైక నాయకుడు కేసీఆర్ గులాబీ పార్టీ విషయాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలా ఆత్మగౌరవం ఎవరు ఇచ్చారండి? భారతదేశంలో 29 రాష్ట్రం ఉంది మన రాష్ట్రం. ఏ ఒక్క రాష్ట్రంలో బడుగు బలైన వర్గాలు అన్ని వర్గాల వారికి ఆత్మగౌరవ విషయాన్ని ఎవరు గుర్తించాలి, ఎవరు చేయలేని పని కూడా ఈరోజు కేసీఆర్ గారికి మనకి ప్రయత్నం చేసిన విషయాన్ని కూడా మన అందరిలో గుండెలు పెట్టుకొని పార్టీని నాయకత్వాన్ని బలపతం చేసిన బాధ్యత అయినట్టు మనందరిపైన కూడా ఉందని కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం కల్పించిన మా సోదరుడు మా తమ్ముడైన వినయ్ గారికి, పెద్దలందరికీ జై తెలంగాణ.